హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి అండి, చాలా బాగుంటుంది. అమ్మ చేసిందండి, అమ్మ చేతి రోటి గోంగూర పచ్చడి అండి. మీకు కూడా ఒకసారి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే పచ్చిమిరపకాయలండి, మనకి 2 కట్టల గోంగూర ఒలుచుకొని పెట్టుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని మనం తీసుకున్న గోంగూరకి సరిపడా కొంచెం ఒక 15 వరకు, ఒక 15 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని, కారానికి తగ్గట్టు తీసుకోండి పచ్చిమిరపకాయలు తీసుకొని బాగా వేయించుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత గోంగూర ఉడకపెట్టుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఒక ఉల్లిపాయ వేసుకొని చేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. గోంగూర కూడా మగ్గ పెట్టేసుకోవాలి. చక్కగా మనం మూత పెట్టేసుకుంటే వాటర్ కొంచెం లైట్గా కొంచెం పోసుకోండి వాటరు. చూడండి, మనకి గోంగూర కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ గోంగూరను కూడా చల్లారి పెట్టేసుకుందాం. చల్లారి పెట్టేసుకొని రోట్లో నూరుకుందాం అండి. ఇది ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి, కానీ పచ్చిమిరపకాయలతో ఒక టేస్ట్ ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయలో కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కచ్చా పచ్చాగా చక్కగా నూరుకోండి. మొత్తం నలిగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా నలిగిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోంగూర యాడ్ చేసేసుకోవడమేనండి. గోంగూర మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగానే నలిగిపోయిద్ది. తర్వాత ఒక మీడియం సైజ్ది ఒక ఆనియన్ ఒకటి వేసుకొని దీనిలో నూరుకోవడమేనండి. చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పాతకాలం పచ్చళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ అయితే ఈ పచ్చడి చాలా బాగా చేస్తారు. నేను మా ఇంటికి వచ్చినప్పుడల్లా చేయించుకుంటాను. చూడండి, రెడీ అయిపోయిందండి సింపుల్గా. కొందరు పోపు పెట్టుకుంటారు, మేమైతే పోపు ఏం పెట్టుకోండి. ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చండి తాలింపు, లేదంటే ఇలా అయినా తినేసేయచ్చు. అంతా అయిపోయిన తర్వాత చివర్లో కొంచెం అన్నం వేసుకొని తుడుచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా పిల్లలందరికీ సెలవులకి పిల్లలు వచ్చారండి. చక్కగా ఇలా అమ్మ అన్నం వేసి అందరి పిల్లలకి చక్కగా కలిపి పెట్టిందండి. అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. పచ్చడి కూడా చాలా బాగుందండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనిలో చక్కగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.